భారతదేశంలో చిరుతపుల్ల జనాభా పెరిగింది. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు స్టేటస్ ఆఫ్ లెపర్డ్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి 2018 మధ్య భారతదేశంలో చిరుతపుల్ల జనాభా దాదాపు 60% పెరిగిందంట. అంటే కేవలం 4 సంవత్సరాల కాలంలో చిరుతపుల్ల జనాభా 60% పెరిగిందంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. 2014లో చిరుతపుల్లు భారతదేశంలో దాదాపు 8,000 ఉంటే తర్వాత 2018 చివరాఖరికి 12,852 సంఖ్యకి చేరుకున్నాయంట. ఇది కూడా అఫీషియల్ సర్వే ప్రకారం. అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువే ఉండొచ్చని చాలామంది నిపుణులు చెప్తున్నారు. మొత్తం దేశంలో చూసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చిరుతపుల్లు ఎక్కువ ఉన్నాయి, 3,421. కర్ణాటకలో 1,783, మహారాష్ట్రలో 1,690. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే అతి ఎక్కువగా చిరుతపుల్లలు మనకున్నాయి, 3,421. భారతదేశంలో ప్రాంతాల వారీగా చూస్తే సెంట్రల్ ఇండియా ఈస్టర్న్ ఘాట్స్లో 8,000కు పైగా లెపర్డ్స్ కేవలం సెంట్రల్ ఇండియా ఈస్టర్న్ ఘాట్స్లోనే ఉన్నాయి. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఈ సెంట్రల్ ఇండియా ఈస్టర్న్ ఘాట్స్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నీ కూడా. భారతదేశంలో చూసుకుంటే ప్రాంతాల వారీగా ఎక్కువగా చిరుతపుల్లు మొదటగా సెంట్రల్ ఇండియా ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నాయి. తర్వాత స్థానంలో వెస్టర్న్ ఘాట్స్, తర్వాత స్థానంలో శివాలిక్స్ మరియు గ్యాంజెటిక్ ప్లెయిన్స్, ఆ తర్వాత స్థానంలో ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ రీజన్. ఈ నార్త్ ఈస్ట్ రీజన్లో లెపర్డ్స్ ఫేమస్గా అక్కడ క్లౌడెడ్ లెపర్డ్స్ ఉంటాయి. క్లౌడెడ్ లెపర్డ్స్ అంటే వాటిపైన స్పాట్స్ చాలా పెద్దగా ఉంటాయి. చిరుతపుల్ల మీద ఆ స్పాట్స్ ఉంటాయి కదా, నార్త్ ఈస్ట్ రీజన్లో క్లౌడెడ్ లెపర్డ్స్ అని ఉంటాయి. వాటిపైన స్పాట్స్ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఈ క్లౌడెడ్ లెపర్డ్ అనేది మేఘాలయ రాష్ట్రంలో స్టేట్ ఎనిమల్. అలానే క్లౌడెడ్ లెపర్డ్ సంబంధించి త్రిపుర రాష్ట్రంలో ఒక నేషనల్ పార్క్ కూడా ఉంది. భారతదేశంలో 17 రాష్ట్రాల్లో పుల్లు, చిరుతపుల్లు కలిసి ఒకే టెరిటరీలో సహజీవనం చేస్తాయంట. దాదాపు ఒకే టెరిటరీలో ఆ ఏరియాని షేర్ చేసుకుంటాయి. 17 రాష్ట్రాల్లో పుల్లు, చిరుతపుల్లు దాదాపు ఒకటే టెరిటరీలో నివాసం ఉంటాయి, ఆవాసాలు ఏర్పరచుకున్నాయంట. అయితే మనందరికీ తెలుసు, పులుల సంఖ్యని కౌంట్ చేసినప్పుడు చాలా పెద్ద న్యూస్ బయటకు వస్తుంది. కానీ లెపర్డ్ పాపులేషన్ విషయంలో అవి ఎంతగా పెరిగినా డిస్కషన్ పెద్ద జరగలేదు. సో పులులకి లాగానే దాదాపు లెపర్డ్ పాపులేషన్ కూడా జనాభా సంఖ్య కోసం, చిరుతపుల్ల జనాభా సంఖ్య మెజర్ చేయడానికి కెమెరా ట్రాపింగ్ మెథడ్ వాడతారు. కాబట్టి ఈ మెథడ్లో అప్పుడప్పుడు ఫాల్స్ కూడా జరుగుతుంటాయి. అంటే కొన్ని కౌంట్ చేయకపోవటం లేదా కొన్ని డబుల్ కౌంట్స్ అవటం కూడా కొంతవరకు సాధ్యమే, కొంతవరకు ఎర్రర్ అనేది ఉంటుందన్నమాట. చిరుతపుల్లు అనేవి మొత్తం ఈ బిగ్ క్యాట్స్లో, ఈ పుల్ల కుటుంబంలో ఈ బిగ్ క్యాట్స్లో అత్యంత చిన్న సైజు ఉన్నాయన్నమాట. దే ఆర్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ద బిగ్ క్యాట్స్. చిరుతపుల్లు జెస్టేషన్ పీరియడ్ అంటే బిడ్డని కనే పీరియడ్ 90 రోజుల నుంచి 105 రోజుల మధ్య ఉంటుందంట. అంతర్జాతీయంగా మనకి CITES అని ఉంది, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్. దీని ప్రకారం చిరుతపుల్లు అపెండిక్స్ 1లో ఉన్నాయి. IUCN ప్రకారం వీటి పరిస్థితి వర్సన్ అయింది. భారతదేశంలో చిరుతపుల్ల సంఖ్య పెరిగిన ఆసియాలో, ఆఫ్రికాలో వాటి జనాభా చాలా తీవ్రంగా పడిపోయింది. దాంతో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ IUCNలో ఇంతకుముందు చిరుతపుల్లు నియర్ థ్రెటెండ్ ఉండేవి, ఇప్పుడు వల్నరబుల్లోకి వెళ్ళినాయి అనమాట. నియర్ థ్రెటెండ్ నుంచి వల్నరబుల్లోకి వెళ్ళటం అంటే దాని పరిస్థితి క్షీణించడం అని అర్థం. సో ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే లెపర్డ్ పాపులేషన్, చిరుతపుల్ల జనాభా తగ్గిపోయింది. ఇండియాలో ఈ 4 సంవత్సరాల్లో కొంత పెరిగిందని చెప్పొచ్చు. WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ భారతదేశంలో లెపర్డ్ కారిడార్ ఏర్పాటుకి, దాని తర్వాత లెపర్డ్స్ పోచింగ్ చేయకుండా అంటే లెపర్డ్స్ వేటకు గురి కాకుండా కాపాడటానికి భారతదేశంలో సహాయం చేస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ చిరుతపుల్ల జనాభా ఎందుకు తగ్గిపోతోంది? దానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఒకటి పోచింగ్, అంటే పర్టికులర్గా లెపర్డ్స్ వేటకు వెళ్ళి దాన్ని
చంపేయటం అన్నమాట. దానికి ఎక్స్పర్ట్స్ స్పెషలిస్టులు కూడా ఉంటారు. పులులు పోచర్స్, లెపర్డ్ పోచింగ్ ఇవన్నీ. తర్వాత హ్యాబిటాట్ లాస్, జనాభా నెమ్మదిగా తగ్గుకుంటూ వెళ్ళటం. తర్వాత డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ ప్రే, అంటే సహజసిద్ధంగా ఆ ఉండే ప్రాంతాలు, వాటి ఫుడ్ ఇవన్నీ తగ్గిపోవటం, అడవులు నరికేయటం ఇవన్నీ. ఎక్కువగా భారతదేశంలో చూసుకున్న లెపర్డ్స్ ఎక్కడుంటాయి, ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి, అవన్నీ పోవటం అనమాట. తర్వాత కాన్ఫ్లిక్ట్ విత్ అదర్ ఎనిమల్స్, లెపర్డ్స్కి ఇతర ఎనిమల్స్కి గొడవలు అవటం, దాంతో ఇవి తినేయటం, చనిపోవటం ఇవన్నీ కూడా. సో దానివల్ల ఐయుసిఎన్లో నియర్ థ్రెటన్ నుంచి లెపర్డ్ పాపులేషన్ని వల్నరబుల్లోకి పెట్టారు. అంటే లెపర్డ్ పాపులేషన్ పరిస్థితి క్షీణించిందని చెప్పొచ్చు. లెపర్డ్ పాపులేషన్లో కొన్ని గొప్ప లక్షణాలు ఏంటంటే చాలా ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. కొన్ని రకాల క్లైమేట్స్కి ఈజీగా అడాప్ట్ అవ్వగలదు. ఉదాహరణకి లెపర్డ్ టెంపరేట్ క్లైమేట్లో ఉండగలదు, రెయిన్ ఫారెస్ట్లో బతుకుద్ది. దాంతోపాటు డెజర్ట్స్లో కూడా లెపర్డ్స్ కనపడతాయంట. భారతదేశంలో కూడా మనం ఎక్కువ చూసుకుంటే కనుక ఫారెస్ట్లో మనకి లెపర్డ్స్ కనపడతాయి. ఇలాంటి లెపర్డ్ పాపులేషన్ కన్జర్వేషన్ కోసం చాలా వరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి. ఏ రాష్ట్రాలు అయితే ఉంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు కృషి చేస్తున్నాయి. కానీ లెపర్డ్ పాపులేషన్ అనేది కనీసం ఒక 50-60 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో క్షీణించే అవకాశం ఉందని కూడా నిపుణులు అంటున్నారు. సో భారతదేశంలో ఈ 60% మెరుగుపడటం లెపర్డ్ జనాభా అనేది ఒక శుభసూచకం అని చెప్పొచ్చు. ఇంకా భారతదేశం ప్రయత్నించి లెపర్డ్ పాపులేషన్కి భారతదేశం ఒక రిమార్కబుల్ ప్లేస్గా మిగిలిపోద్దని ఆశిద్దాం.